ఎడ్ల చేత బండను లాగుతుండగా రెండు ముక్కలైన బండ నంద్యాల జిల్లా పెట్నికోట సమీపంలోని గుండ్ల మల్లేశ్వర స్వామి క్షేత్రంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని నిర్వహించిన బండులాగుడు పోటీలు ఉత్కంఠంగా సాగాయి. కడప జిల్లా శెట్టివారిపల్లెకు చెందిన చంద్రమోహన్ రెడ్డి ఎడ్ల చేత 3902 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. విజేతకు 40,000 అందజేశారు. అలాగే ఏటూరు పిఆర్పల్లె కంబైండ్ జత ద్వితీయ స్థానం, పెద్దవగూడూరుకు చెందిన జత తృతీయ స్థానాల్లో నిలిచాయి. గంగనాపల్లె ఉయ్యాలవాడ జతకు 4వ బహుమతి, రాయల చెరువు జతకు 5వ బహుమతి లభించాయి. వీరికి వరుసగా 30,000, 20,000, 10,000, 5,000 చొప్పున రామ్కా యాజమాన్యం అందజేసింది. కాగా పోటీ మధ్యలో బేతంచెర్లకు చెందిన బుగ్గన రామ్మోహన్ రెడ్డి ఎడ్ల జత బండను లాగుతుండగా అది 2 ముక్కలైంది. ఈ క్రమంలో జడ్పీ చైర్మన్ జోక్యం చేసుకుని మిగిలిన జతలకు ప్రత్యామ్నాయ బండతో పోటీలు నిర్వహించారు. బండ విరిగినప్పటికీ అద్భుత ప్రదర్శన చేసిన బేతంచెర్ల వృషభాలతో పాటు పాలూరు, నాగసముద్రం జతలకు జడ్పీ చైర్మన్ 40,000, 30,000 చొప్పున ప్రత్యేక బహుమతులు అందజేశారు.